మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. కాంగ్రెస్ పార్టీలో అలజడి వస్తూ ఉంది. ఆ అలజడికి కారణం ఎక్కడ ఉందంటే బీజేపీలో ఉందని వాళ్ళ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి బీజేపీ కోవాట్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటూ వాళ్ళ పార్టీ నేతలే మాట్లాడడం కొద్దిగా సంచలనంగా మారింది. ఈ అంశం గురించి మాట్లాడతాం. మనతోని బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రకాష్ రెడ్డి గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. ఎలా చూస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు మా పార్టీలో బీజేపీ కోవైట్లు ఉన్నారు, వాళ్ళు ఏదైతే బీజేపీ లీడర్ రాసిచ్చిన స్క్రిప్ట్ను చదవడం వల్లనే ఈ అనర్థాలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో అని చెప్తా ఉన్నారు. వీటిని ఎలా చూస్తా ఉన్నారు? జగ్గారెడ్డి గురించి మాట్లాడడం అంటే ఆయన గురించి స్థాయి లేని వ్యక్తి, ఏదో బై డిఫాల్ట్ ఎమ్మెల్యే అయిండు. ఆయన కూడా పెద్ద తోపు లీడర్ అనుకుంటాడు. పనికిరా ఆయన కరెక్ట్గా మాట్లాడితే ఆయన కాంగ్రెస్ పార్టీ దీంట్లో లేకుంటే ఆయన కనీసం కౌన్సిలర్ కూడా గెలవాడు. ఆ పనికి మళ్ళీ చెత్త కట్ట. కానీ ఆయనకు ఎందుకో మీడియా వాళ్ళు పెద్ద అక్షరాలతో స్పేస్ ఇస్తుంటారు, అర్థం కాదు. కాబట్టి ఆయనకు సెన్సేషన్ అనుకుంటారు. ఈ వార్తను కూడా ఒక వార్త అనుకుంటాం. జగ్గారెడ్డి అని ఒక పనికి మాలినోడు కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవట్లు. మరి నువ్వు చూసుకోవాల్సింది నువ్వే కదా. నువ్వు గౌరవాధ్యక్షుడు ఏదో ఉండే కదా ఆయన కూడా. మరి గౌరవాధ్యక్షుడు చేతగాని దద్దమ్మవు, నువ్వు పనికి మాలినోడివి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నావు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి గది కూడా ఆ కోవట్లను కూడా గుర్తించలేని అసమర్థుడివి. అసలు నువ్వు ఎట్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్నావే నువ్వు? అందుకోసం జగ్గారెడ్డి మాటలకు విలువ లేదు. పేపర్లలో వచ్చేంత మాత్రం ఆయన తెలివికరుడు కాదు, తెలివి తక్కువ. అసలు ఏమాత్రం కూడా పరిజ్ఞానం, సమాజం గురించి, వ్యవస్థ గురించి, రాజకీయ వ్యవస్థ గురించి, పార్టీల గురించి పరిజ్ఞానం లేని ఒక అసమర్థుడు. అంటే గత కొద్ది రోజులు అజ్ఞాని కూడా ఒక మాట మాట్లాడుతుంటారు. గత కొద్ది రోజుల నుండి కాంగ్రెస్ పార్టీలో అలజడి వస్తూ ఉంది. అది మునుగోడు సంబంధించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అలజడి సృష్టిస్తూ ఉన్నారు. దానికి కారణం తను బీజేపీ నుండి రావడము, బీజేపీ కొవ్వట్టుగా ఉన్నారన్నట్టుగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తన మీద మాట్లాడుతూ ఉన్న విషయాలు కనబడుతుంది. వీటిని ఎలా వస్తాం? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో పుట్టలే, బీజేపీలో పెరగలే. బీజేపీకి అని వచ్చిండు, ఎలక్షన్లో పోటీ చేసిండు, ఓడిపోయి మళ్ళీ వెళ్ళిపోయిండు. అని లేడండి బీజేపీలో. అదే మాట కోవట్ అంటూ ఉంటే నువ్వు కోవట్టువా, రాజగోపాల్ రెడ్డి కోవట్టు నువ్వు తెలుసుకో అజయ్ బాబు. నువ్వు కనీసం నువ్వన్నా బీజేపీలో ఒక కాలంలో కొంచెం ఉండిపోయినావు. నువ్వు కూడా ఎంపీ కాంటాక్ట్ చేసి మళ్ళీ పోయినావు కదా. మరి నువ్వు పెద్ద కోవట్టు అక్కడ చిల్లర మాటలు మాట్లాడతాడు. ఆ మాటలకు ఒక పర్థం లేదు. మీడియా ఇస్తుంది కాబట్టి ఆయన రెచ్చిపోతుండు తప్పిస్తే అంతకంటే ఏం లేదు. ఒక అజ్ఞాని, ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేని ఒక మూర్ఖుడు. ఆయన గురించి మాట్లాడడం ఎక్కువ తక్కువ అవసరం లేదు. రాజగోపాల్ రెడ్డి ఎట్లయితే బీజేపీలోకి వచ్చి పోటీ చేసి మళ్ళీ పోయిండో, జగ్గారెడ్డి కూడా అంతకుముందు ఇంకా కరెక్ట్ చెప్పాలంటే జగ్గారెడ్డి ఎక్కువ బీజేపీలో పనిచేసిండు. బీజేపీలో పనిచేసి వేరే పార్టీలోకి పోయి మళ్ళీ మా దాంట్లోకి వచ్చి ఎంపీగా పోటీ చేసి మళ్ళీ పోయిండు. 2014లో ఎంపీ వచ్చి పోటీ చేసి ఎంపీగా పోయిండు. కాబట్టి ఆయనకు ఆ మాటలకు అర్థం లేదు, జగ్గారెడ్డి మాటలకని నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి అంటే భారతదేశంలోనే ఓట్ చోర్ అనే ఒక నినాదం బాగా వినబడతా ఉంది. దాని మీద కూడా నిన్న వ్యాఖ్యలు చేశారు. ఏదైతే 3 సార్లు అధికారం వచ్చిందంటే ఈ విధంగా దొంగ ఓట్ల వల్లనే వచ్చింది అధికారం అన్నట్టుగా బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడిండు. వాటిని ఎలా చూస్తా ఉన్నారు? ఇంకా జగ్గారెడ్డి గురించి మాట్లాడి మళ్ళీ మూడో ప్రశ్న మీరు అడుగుతుంది. జగ్గారెడ్డి గురించి మాట్లాడడం అంటే నేను నా స్థాయిని తగ్గించుకోవడం అనుకుంటాను నేను అప్పుడప్పుడు. ఎందుకంటే మొదటిసారి 2014లో చోరీ ఎవరు చేసారు? నువ్వు చేసినావా, మేము చేసినావా? పన్ను 9లో నువ్వు గెలిచినావు కదా, చోరీ నువ్వు చేసినావా? అంతే నెహ్రూ ప్రధానమంత్రి చోరీతో అయింది అంటున్నా నేను. అర్థం ఉంటుంది ఏమన్నా? ఎవరిని ప్రశ్నిస్తున్నావు నువ్వు? ఓటు చోరీ అని ఎవరిని ప్రశ్న? ఆ చోరీ అనే దానికి అర్థం తెలుసా నీకు జగ్గారెడ్డి? అసలు ఓట్లు ఎన్రోల్మెంట్ అయితే నీకు తెలుసా? ఓట్లు ఎట్లా టైప్ కొడతారో తెలుసా? ఓట్లను ఎట్లా డిలీట్ చేస్తారో తెలుసా? ఓట్లు ఎట్లా ఎస్ఐఆర్ చేస్తారో తెలుసా? ఏమి తెలియదు. ఓటు చోరీ అని ఎవడో ఢిల్లీలో కూర్చొని మాట్లాడితే దానికి చోరీ అని నువ్వు కూడా మాట్లాడితే నా పిచ్చోడు రోడ్డు మీద మాట్లాడినట్టుగా ఉంటుంది తప్పితే జగ్గారెడ్డి మాటలకు విలువ లేదు. చోరీ చేసి వాళ్ళు నిజం చెప్పాలంటే బంగ్లాదేశీ ఓట్లతోటి గెలవాలనుకుంటున్నారు, పాకిస్తాన్ వచ్చిన ఓట్లతో గెలవాలనుకుంటున్నారు, రోహింగ్యాలతో గెలవాలనుకుంటున్నారు. ఈవెన్ హైదరాబాద్లో కూడా సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెలిచింది కూడా నేనంటా నువ్వే చోరీ చేసి గెలిచినావు అంటే నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా. పెద్ద బడా చోర్ ఎవరన్నా ఉన్నారు అంటే మొదటి చోర్ ఒకవేళ మాట్లాడితే అది జగ్గారెడ్డి అవుతాడు. కాబట్టి మొదటి చోరు నువ్వు కూడా మాట్లాడితే ఇక మేము ఏమనుకోవాలి. అందుకోసమే నిన్ను రాహుల్ గాంధీని ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా, మీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించినాక కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేస్తూ ప్రజల ఓటును అవమానపరుస్తూ, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను అవమానపరుస్తూ, రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ, పుస్తకం పట్టుకొని తిరగడం కాదు. నేను పోయి ముందు రాహుల్ గాంధీని అడుగు, పుస్తకం పట్టుకొని తిరగడం కాదు. పుస్తకాన్ని నీకు చదువురాదు ఎట్లా నాకు తెలుసు జగ్గారెడ్డి.
నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. భారత ప్రజాస్వామ్యంలో ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చోడని చెప్పి రాళ్ళేస్తారు తప్పిస్తే నిన్ను ప్రజాస్వామ్యంలో గౌరవించారు. నువ్వు గౌరవంగా ఉండని చెప్పదలుచుకున్నా, గౌరవంగా లేకపోతే నువ్వు పిచ్చోని అయితే రాళ్ళేస్తాను నీ మీద, గంటకంటే ఎక్కువే ఉండదు. ఎట్లా చూస్తున్నారు ఒక సీఎంకి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడడం ఏ విధంగా అంటే గతంలో చాలా తక్కువ సార్లు చూసాము, ఇప్పుడైతే పదే సీఎం మీదే సొంత పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే నువ్వు ఇట్లా మాట్లాడడం సరికాదు, సీఎం హోదాలో ఉండి ఇట్లా చేయడం సరికాదు అని మాట్లాడుతున్న తీరుని మీరు ఎలా వస్తూ ఉన్నారు? ఇప్పుడు జగ్గారెడ్డి ఎమ్మెల్యే కాదు, ఇప్పుడు నన్ను ఎమ్మెల్యే గెలవలేదు, అది వేరే విషయం. కాంగ్రెస్ పార్టీ అది పెద్ద పెద్ద అసహజమైనది ఏం కాదు, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఒకరికోరు మాట్లాడుకుంటుంటారు, తిట్టుకుంటూనే ఉంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ తిట్ల గురించి నేను పెద్ద వాళ్ళు మాట్లాడుకోవడం గురించి పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ లేదు. ఢిల్లీలో చూస్తున్నాం కదా, రాహుల్ గాంధీ ఒకటి మాట్లాడతారు, రాహుల్ గాంధీకే పిచ్చి పట్టింది. ఒక రకంగా చెప్పాలంటే అధికారం పోయినాక, నేను నా భాషలో చెప్పాలంటే రాజీవ్ గాంధీకే పిచ్చి పట్టి మాట్లాడుతుంటే ఢిల్లీలో మీ మీడియా ముందల. అది అంటే అధికారం కోల్పోయినటువంటి ఆ అవమాన భారం అండ్ పిచ్చి లేపుతుందని నాకు అనిపిస్తుంది. ఆ పిచ్చిలో ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకి అర్థమవుతలేదు. కాబట్టి ఆ పిచ్చోడు చెప్తే ఈ పిచ్చోడు మాట్లాడుతున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గెలిచిండు, 64 సీట్లు వచ్చినాయి, వాళ్ళకి గెలిచిండు. వాళ్ళ అధిష్టానం నిర్ణయించింది. ఇక తిట్టుకుంటూ పోతే అది వాళ్ళ పార్టీ పుడుతుంది. ఇంతకుముందు గతంలో 5 ముఖ్యమంత్రులు మసి తిట్టుకొని వాళ్ళ పార్టీ అధికారంలో కోల్పోయింది, మళ్ళీ కోల్పోతారు. అది 3 సంవత్సరాలు ఇంకా పొద్దు గడపాలి అంతే. తెలంగాణ ప్రజలు ఓటేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు, చోరీగా కాదు నిజంగానే ఓటేసినందుకు తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు, నష్టపడుతున్నారు అనుకుంటున్నారు. ప్రజలే అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఎందుకు వేసినారా బాబు ఈ ప్రభుత్వానికి ఓటు అని. కాబట్టి ప్రజల ఓటు వేసిన మాట వాస్తవం కాంగ్రెస్ పార్టీకి. మేము చోరీ అంటలేము. ఒకవేళ మేము చోరీ అయితే నువ్వు కూడా చోరీ అవుతావు. నువ్వు అట్లాంటప్పుడు తెలంగాణలో కూడా నువ్వు చోరీ ఓటర్తో గెలిచాం అంటాం. అది ప్రజాస్వామ్యంలో గౌరవమైన భాష కాదు, గౌరవమైన పద్ధతి కాదు. బట్ జగ్గారెడ్డి మాట్లాడుతున్నాడా, కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడా, అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం వాళ్ళు చూసుకోవాలి. కోవట్లు ఉంటే కూడా పార్టీ అంతర్గత వ్యవహారం వాళ్ళు చూసుకోవాలి. మనకు సంబంధం లేని విషయం.